హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనము తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వివరించింది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లయితే తెలిపింది. ఇక రాష్ట్రానికి దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు అయితే వీస్తున్నాయని అయితే తెలిపింది. ఇక రానున్న 2 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపారు. ఇక ముఖ్యంగా ఇవాళ రేపు అనంతపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అలాగే తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక పల్నాడు, కోనసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, కాకినాడ, పార్వతీపురమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు.